DJ Moral Stories. నగరంలో ఉన్న ఒక దశలో ఆ సంచాలకులు ఒక ఇల్లుండింది. ఆ ఇంట్లో రామయ్య వాళ్ళ కుటుంబం ఉంది. రామయ్య వాళ్ళ కూతురు సోనాలి నగరంలో జరిగే వేడుకలో తను కూడా పాల్గొని ఆటలు పాటలు పాడేది. ఆ అమ్మాయి సోనాలి యొక్క నటనను చూసి ప్రజలందరూ చాలా మెచ్చుకుంటారు. తన్ని మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేరు. అరే బాబు, ఈ సోనాలి ఎంత బాగా డాన్స్ చేస్తుందో. ఈ సోనాలి ఒక తంగం, అది తంగమే. నేను ఇప్పుడే పోయి మనం రామయ్యని చూసే కావాలని తలుస్తాను. ఓరి బాబు, మరి ఇంకా ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నారు? త్వరగా వచ్చి చూడండి. అర్జున్ ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్ద జమీందార్ అజయ్ ఒక చిన్న తమ్ముడు. అర్జున్ సోనాలి ఒకళ్ళు ఇష్టపడ్డారు. అందువల్ల వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందువల్ల ఆ రామయ్యని కలిసి సోనాలిని పిల్లడగడానికి వెళ్లారు. అరే ఏంటి బాబు, ఈ విషయం నా దగ్గర అడుగుతున్నారు? సోనాలిని నేనే మీకు పెళ్లి చేసి పెడతాను. ఏమీ లేదు, మాలాంటి వాళ్ళని మీ ఇంటికి రానిస్తారా? మీ వాళ్ళు మమ్మల్ని ఆదరిస్తారా? ఒకవేళ మమ్మల్ని ఆదరించకపోతే? అది నా పొరుపు, నేను చూసుకుంటాను. అర్జున్ చెప్పిన మాటని నమ్మి రామయ్య తన కూతురు సోనాలిని అర్జున్కి ఇచ్చి పెళ్లి చేశారు. అర్జున్ సోనాలిని పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పెద్దన్నయ్య అజయ్ జమీందార్ తనని ఇంటి లోపలికి రానివ్వకుండా బయటికి తరిమేశారు. ఎరా రోడ్లు పట్టుకొని తిరిగేదాన్ని ఎలా జమీందారింటికి తీసుకొచ్చావు? సోనా ఇప్పుడు నా భార్య అన్నా. నోరు మీరా బుద్ధిలేనివాడా! ఇటువంటి మనుషులకంతా నా ఇంట్లో చోటు లేదు. అప్పుడికి నువ్వు దీంతోనే ఉండాలనుకుంటే ఎక్కడికైనా వెళ్లి ఉండు. మళ్ళీ నువ్వు ఈ జమీనింటి గడప కూడా తొక్కకూడదు, అర్థమవుతుందా? ఇది వినిన తర్వాత సోనాలికి చాలా బాధేసింది. ఇంక తను ఏడుస్తూ అర్జున్తో ఇలాగ చెప్పింది. అరే ఏంటండి, నగరాన్నించి ఈ గ్రామానికి కోడలుగా వచ్చాను, కానీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఈ గ్రామంలోనే ఈ సోనా ఎలా జీవిస్తుందో మీరే చూడండి. సరిగా చెప్పావు సోనాలి. ఈ నమ్మికనే నీ దగ్గర నుంచి ఎదురు చూశాను. మనం ఒక చిన్న గుడిసెలో కూడా ఉంటాము, కానీ మనం ఇదే ఊర్లో ఉండాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఒక గ్రామానికి బయట ఒక చిన్న గుడిసె కట్టుకుని అక్కడ ఉండేవారు. ఇంకా అక్కడ ఉండే గ్రామ ఆడవాళ్ళకి అందానికి కావాల్సిన వస్తువుని సోనాలిని అమ్మేది. అక్కయ్య, చెల్లిలో రండి, ఈ అమాయకురాలు సోనాలి వచ్చాను. రండి, కాటుక, బొట్టు, ముఖానికి రాసుకునే క్రీము, పౌడర్, నెయిల్ పాలిష్ కూడా ఉంది. రండి, వచ్చి చూడండి. అమ్మాయిలందరూ ఇష్టపడి కొనే వస్తువుల్ని మీ ఇంటి దగ్గరికే వచ్చి వ్యాపారం చేస్తున్నాను. వచ్చి చూడండి. రండి రండి, త్వరగా వచ్చి వస్తువులు కొనండి. అరే త్వరగా రండి, ఇంకో ఇంటికి వెళ్ళాలి కదా. సోనాలి ఒక మాట వినిన వెంటనే చాలా ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. వయసైన ఆడవాళ్లు, పెద్దవాళ్లు ఇంటి నుంచి బయటికొచ్చి సోనాలిని చుట్టూ కూర్చున్నారు. ఏ సోనా, నెయిల్ పాలిష్ చూపించు. ఎన్ని కలర్స్ లో ఉన్నాయి? చూపిస్తానులే అమ్మా. నాకు ఒక మంచి లిప్స్టిక్ గా చూపిస్తావా? తర్వాత నాకు అందమైన అన్ని కలర్స్ బొట్లు కావాలి. అరే మీరు అడిగేవన్నీ దొరుకుతాయండి, కాస్త ఓర్పుగా ఉండండి, ఇస్తాను. ఒకరోజు సోనాలి అడవి ద్వారా ఒక గ్రామానికి సామాన్లు అమ్మడానికి వెళ్తూ ఉండింది. అప్పుడే తను ఎండిపోయిన వస్తువులు కాలేది చూసింది. ఆ మంటకి మధ్యన ఒక పాము బాగా నిద్రపోయేది చూసింది. అది చూసిన సోనాలి తను చాలా భయపడింది. తను చెప్పింది, అరే దేవుడా, ఈ పాము అగ్ని మధ్య నిద్రపోతోంది. దీని ప్రాణాల్ని ఎలాగైనా కాపాడాలి. ఇలా చెప్పిన సోనాలి దాని తర్వాత తలపైన ఉన్న మూటని తీసి కింద పెట్టింది. ఆ తర్వాత బాగా ధైర్యంతో ఆ నిప్పు లోపల దిగి ఆ పావుని ఎత్తుకునొచ్చింది. ఆ పావుని ఒడ్డుపైన వదిలేసి ఏం చెప్పిందంటే, అరే పావన్నయ్యా, ఇక మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళండి. ఇక మీ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు. అవును. ఇలా చెప్పిన తర్వాత సోనాలి ఆ మూటని తీసి తల్లో పెట్టేటప్పుడు అప్పుడు ఆ పాము ఒక అందమైన అమ్మాయిగా మారింది. ఇది చూసిన సోనాలి హఠాత్తుగా ఆశ్చర్యమైపోయింది. అరే బాబోయ్, దేవుడా, నువ్వు ఇచ్చాదారి పామునా? అవును, నేనొక ఇచ్చాదారి నాగం. ఈ రోజు నన్ను ఈ అగ్గిలోంచి నన్ను కాపాడి నాకు చాలా పెద్ద సహాయాన్ని చేశావు. అందువల్ల నేను నిన్ననుకొని సంతోషిస్తున్నాను. తర్వాత నేను ఈ అద్దం పెట్టిని నీకు నేనిస్తాను. అది విన్నాక సోనాలి ఇలా చెప్పింది, ఈ డబ్బాని తీసుకొని నేనేం చేయడం? ఎప్పుడంతా ఈ పెట్టిని నువ్వు తెరుస్తావో అప్పుడంతా నీకు దీంట్లోంచి చాలా మెరిసే విలువైన రాయి నీకు దొరుకుతుంది. అమ్మ పాము, ఈ ఖరీదైన రాళ్ళు నాకు అక్కర్లేదు. అయినా నీ సంతోషం కోసం నువ్వు ఇస్తున్నావు కాబట్టి తీసుకుంటాను. ఇలా చెప్పాక ఆ సోనాలి ఆ గాజు డబ్బాని తీసుకుని వెళ్ళింది. కాని అప్పుడే ఆ ఇచ్చాదారి పావు చెప్పింది, సోనాలి, కాస్త ఆగు.
అరే దేవుడా, ఇప్పుడేం చెప్తావ్? అలా నీకేమైనా కష్టం కలిగితే ఈ చెరువు దగ్గరికి నువ్వు వచ్చి నన్ను ఒక పిలు. సోనాలి ఆ గాజు డబ్బాని తీసుకుని ఇంటికి వెళ్ళింది. దాని ఒక గుడ్డలో కట్టిపెట్టి పైకి పెట్టేసి ఏం చెప్పిందంటే, ఆ ఖరీదైన రాళ్లతో నేనేం చేసుకోవాలి? నా మొగుడు ఆరోగ్యంగా ఉంటే అది చాలు. ఆయన నాకు తోడుగా ఉంటే ఈ గుడిసెలో ఉండటం కూడా రాజభవనంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. రోజులు అలాగే గడిశాయి. ఒకరోజు అర్జున్కి చాలా పెద్ద వ్యాధి వచ్చింది. సోనాలి తన భర్త ట్రీట్మెంట్ కోసం అక్కడ ఇక్కడ తిరిగి డబ్బుల కోసం వెతికింది. అప్పుడు తనకి ఎక్కడ డబ్బులు దొరకని సమయంలో ఎవరూ తనకి హెల్ప్ చేస్తానని చెయ్యి ఇవ్వలేదు. అప్పుడే తన ఆ గాజు డబ్బాని చేతిలోకి తీసుకుని ఆ మూతని తీసింది. సోనాలి ఆ మూత తెరిచిన వెంటనే అది చూసి చాలా ఆశ్చర్యపోయింది. అరే బాబోయ్, ఈ రాయేంటి సూర్యుడిలాగా మెరుస్తోంది? ఆ గ్రామంలో గురునాథర్ అనేవారు ఒక పెద్ద నగల వ్యాపారి. ఆయన మాట్లాడేవన్నీ చాలా తీయగా ఉంటాయి, కానీ చాలా భయంకరమైన మనిషి. ప్రజల్ని ఏమార్చడానికి ఆయన ఎటువంటివి ఆలోచించరు. అది మాత్రం కాదు, ప్రజలు ఏదో మాట్లాడితే నోర్మించడానికి మనుషులు ఉన్నారు. సోనాలి ఆ విలువైన వస్తువుని తీసుకుని ఆ కొట్టి లోపలికి వెళ్ళింది. అప్పుడు తను ఆ వస్తువుని చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. కానీ తనకు తానే సమాధించుకుని చెప్పారు, ఒక నిజాయితీ అయిన ఆడది జమీన్ కుటుంబంలో బీద కోడలు. ఈ రాయిని నేను తీసుకుంటాను కానీ ఈ రాయికి నేను 1000 లేకపోతే 2000 మీద ఇయ్యను కాలేదు. ఇది వినిన వెంటనే సోనాలి ఆశ్చర్యపడింది. ఇంకా తను ఆ గురునాథర్కి ఏం చెప్పిందంటే, అరే బాబోయ్, ఏమన్నారు? ఇందుకు 2000 దొరుకుతుందా? పాపంగా ఉంది, చాలా నిజాయితీన ఆడాము కదా ఉన్నావు. 2000 కదా, ఇచ్చేస్తాం. అయితే త్వరగా ఇవ్వండి అయ్యగారు. సోనాలి కూడా అతని దగ్గర నుంచి 2000 రూపాయలు తీసుకుంది. సోనాలి వెళ్ళిపోయిన తర్వాత ఆ నగల వ్యాపారి ఆ రాయిని చూసుకుని నవ్వుతూ ఇలా చెప్పారు, పాపం నిజాయితీ అయిన అమ్మాయి. పాపం 1,00,000 రూపాయలు ఉండే రాయిని ఉట్టి 2000కి తీసుకుపోతుంది. కానీ ఒకే ఒక విషయం అసలు సోనాలికే తెలీదు. ఏ రాయిని తను వ్యాపారి దగ్గరికెళ్లి అమ్మిందో అది చాలా విలువైన వజ్రం. దాని విలువ 1000లో కాదు గాని లక్షల్లో కూడిన విషయం. తనకి ఎటువంటి ఆశలు లేవు. ఒంట్లో బాగోలేకుండా పడుకున్న ఆయన భర్త ట్రీట్మెంట్ కి డబ్బులు దొరికితే చాలు. అందువల్ల తనకి ఎప్పుడంతా అవసరం అవుతుందో అప్పుడు ఆ గాజు డబ్బాని తెరుస్తుంది. ఆ రాయిని తీసుకెళ్లి నగల వ్యాపారి దగ్గర అమ్మేస్తుంది. ప్రతి ఒక్కసారి చాలా తక్కువ డబ్బులిచ్చి వజ్రాన్ని కొనుక్కునే ఆ నగల వ్యాపారికి చాలా పెద్ద ఆశ వచ్చింది. ఇప్పుడు ఆయన ఇలా చెప్పారు, మంచి నిజాయితీ అయిన ఆడామ కదా ఉంది. ఈ బీద సోనాలి దగ్గర ఇంట్లో వైరం ఏమన్నా పెట్టుకునుందో తెలియదే. ప్రతి 3వ రోజు వైరాన్ని తీసుకొచ్చి పెడుతుందే. 1,00,000 రూపాయలు విలువ ఉండే రాయిని కేవలం 2000 రూపాయలకి తీసుకుపోతుందే. అసలు ఏది కదా? దీంట్లో ఏమో ఒక విషయం ఉన్నాయి. ఇలా ఆలోచించి ఆ నగల వ్యాపారి తన బానిసల్ని పంపి సోనాలి వెనకాలే ఇంటికి దాకా వెళ్ళమన్నారు. తర్వాత ఇలా చెప్పారు, అన్ని ఆ సోనాలి ఆడామ గురించే. ఇక్కడ చూడు రఘు, అది ఏం విషయమని కొంచెం కనుక్కుంరా. ఎందుకంటే ఆ సోనాలి ఎక్కడి నుంచి వైరాన్ని తెస్తుందో మనకు తెలియట్లేదు. ఆ రహస్యాన్ని జల్దీ కనిపెట్టేస్తాను. ఈ విషయాన్ని నాకు ఎంత త్వరగా చెప్తున్నావో నీకు అంత పెద్ద గిఫ్ట్ ఇస్తాను. అర్థమవుతుందా? ఆ నగల వ్యాపారి గురునాథర్ చెప్పిన వెంటనే సోనాలి యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి రఘు చాలా ఆతృతిగా ఉన్నాడు. తర్వాత ఒకరోజు సోనాలి ఆ గాజు డబ్బాలో నుంచి వజ్రాన్ని తీసేది తను చూశాడు. ఈ అద్దాల డబ్బాలోంచి నీకు వజ్రాలు దొరుకుతున్నాయా? రఘు అక్కడి నుంచి ఆ నగల వ్యాపారిని చూడ్డానికి బయలుదేరాడు. ఈ రహస్యాన్ని ఆయన దగ్గరికి చెప్పడానికి వెళ్ళాడు. ఈ రహస్యం తెలిసిన వెంటనే ఆ నగల వ్యాపారి మనసులో డబ్బు పిచ్చి అనేది ఒకటి పట్టింది. తర్వాత రఘుకి ఏం చెప్పారంటే, నువ్వు చెప్పేదన్నీ నిజమా? ఇక్కడ చూడు, నువ్వు ఆ వైరం డబ్బాని నా దగ్గర తెచ్చి ఇచ్చే వరకు నీ మూతిని ఇక్కడ తెచ్చి చూపియొద్దు. అలాగంతా చెప్పకండి సేటో. ఇవాళ రాత్రికే ఆ డబ్బా మీ చేతిలో ఉంటుంది, సరేనా? ఇంకా ఆ రోజు రాత్రే ఆ నగల వ్యాపారి యొక్క బానిసలు సోనాలి ఇంట్లో నుంచి ఆ గాజు డబ్బాని తీసుకొచ్చారు. ఆ డబ్బా యొక్క మూతని తీసిన వెంటనే దాంట్లోంచి ఒక ప్రకాశమైన వెలుతురు వచ్చింది. అది కంట్లో పడిన వెంటనే ఆ నగల వ్యాపారి మాత్రం కాదు, అందరికీ కళ్ళు కనిపించకుండా పోయింది. అసలు ఏమి ఇది చాలా కష్టంగా ఉంది. నాకు కన్ను తెలియదు. నా వల్ల ఏం చూడకాలేదు. అయ్యయ్యో, నాకు కూడా ఏమీ తెలీదు సేటో. ఈ వజ్రాల డబ్బాని దొంగిలించి మనం పెద్ద పాపం చేసామనుకుంటా. మనం చేసింది చాలా పెద్ద పాపం. ఇప్పుడు ఆ సోనాలి అమ్మాయి వల్లనే మనల్ని కాపాడను మనను. అక్కడి నుంచి అందరూ ఏడ్చుకుంటూ సోనాలిని చూడ్డానికి వెళ్లారు. ఇంకా తనకి జరిగిన నిజమంతా చెప్పారు. మేము మీ దగ్గరున్న అద్దాల డబ్బాని దొంగిలించి పాపం చేసేసాం. మమ్మల్ని కాపాడు సోనాలి, మళ్ళీ మాకు కళ్ళు వచ్చేటట్టు చెయ్యి. అరే బాబోయ్, ఇంత అత్యాసనా? దొంగల్లారా, మీకు కళ్ళు కనిపించకూడదు, అప్పుడే అందరికీ మంచిది.
సోనాలి ఈ విధంగా చెప్పి తనకి సహాయం పడనని చెప్పింది. కానీ వాళ్ళ ఏడుపుని చూస్తే తను తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తను ఇచ్చాదారి పాము దగ్గరికి వెళ్లి కోరుకుంది. అమ్మా నాగదేవత, మాకు సాయం చేయండి. ఈ అత్యాశ గల వారిని క్షమించండి. వాళ్ళకి మళ్ళీ కళ్ళు కనిపించేలా చెయ్యండి. సోనాలి యొక్క కోరికని విని ఇచ్చాదారి పాము అక్కడికి వచ్చింది. వాళ్ళు పోగొట్టుకున్న చూపుని వాళ్ళకి తిరిగి ఇచ్చింది. అక్కడ నగల వ్యాపారికి బాగా బుద్ధొచ్చింది. ఇంకా తను సోనాలి దగ్గర నుంచి తీసుకున్న వజ్రాన్ని విలువ డబ్బులు ఇచ్చేశారు. ఇదేలాగనే సోనాలికి ఇంకా అర్జున్ కి ఎక్కువ డబ్బులు దొరికింది. ఇంకా వాళ్ళు వాళ్ళ పెద్దనయ్య అజయ్ కంటే చాలా డబ్బున్న వాళ్ళయ్యారు. డబ్బులు పేరు వచ్చిన తర్వాత సోనాలి వజ్రాన్ని ఇచ్చే గాజు డబ్బాని కూడా ఇచ్చాదారి పాము దగ్గర తిరిగిచ్చింది.